నేను అనరాని మాట ఏమన్నాను? నువ్వే ఆలోచించడానికి వెనక ముందు చూస్తున్నావు. ఒక అబ్బాయిని ఫ్రెండ్ చేసుకోవడమే తప్పైంది కదా, చూడు ఎలా మాట్లాడుతున్నావు. అక్క, మంచి ఫ్రెండే మంచి భర్త అవుతాడు, తెలీదా నీకు? దత్తు, అయినా నేను ఆ విక్కీని ఎప్పుడు చూడనే లేదు. అలాంటప్పుడు తనకి ఎందుకు నేను అంతలా సపోర్ట్ చేస్తున్నాను? నేనెందుకు అంతలా అభిమానిస్తున్నాను? ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తావా? ఎందుకక్కా? నాకెందుకో ఇదంతా కరెక్ట్ అనిపించడం లేదు దత్తు. ఫ్రెండ్ని ఫ్రెండ్లా చూడనివ్వు. ఇంకోసారి ఆట పట్టిస్తే బాగొచ్చుడు. అక్కా, అక్కా, అక్కని నేను ఏమైనా బాధ పెట్టానా? నేను ఆలోచించడంలో ఏమైనా తప్పుందా? విక్కీ అక్కకి సరైన జోడి కాడా? ప్రియా, సైలెంట్గా ఉండు. అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. నువ్వేం దాచినప్పుడు నీకెందుకు భయం? రియా, ఏమైంది? ఎందుకు పిలిచావు? ఏదో ముఖ్యమైన విషయం అన్నావు. మిథిలా, నువ్వు పోయి రియా మాటలు వింటున్నావా? హర్షిత్ వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళు. చూసారా వదినా, దీన్ని బట్టే తెలుస్తుంది తనేదో దాస్తున్నాడని. మిమ్మల్ని పంపించేయాలని చూస్తున్నాడు. స్మార్ట్ బ్రో. రియా, నువ్వు అనవసరంగా అనుమానం పడుతున్నావు. అలా ఏమీ లేదు. వదినా, వీళ్ళిద్దరూ ఎవరో అమ్మాయి గురించి డిస్కస్ చేస్తున్నారు. ఏ అమ్మాయి విరాజ్? ఎవరైనా అడిగితే నోరు తెరవడం లేదు. మీరైనా నోరు తెరిపించండి. తను నా దగ్గర తప్పించుకున్నట్టు నీ దగ్గర తప్పించుకోలేడు. ఎంతైనా మీరు ఫ్రెండ్స్ కదా. అవునా విరాజ్? నిజమా? మిథిలా, తనేదో అబద్ధం చెప్తోంది, నువ్వేం నమ్మకు. అవునా? అబద్ధమా? అలాగైతే వదిన ముందు నేనే అమ్మాయి గురించి మాట్లాడలేదని ధైర్యంగా నిజం చెప్పు. నేను అమ్మాయి గురించి మాట్లాడుతున్నానని నువ్వెలా చెప్పగలవు? నువ్వు విన్నావా? లేదు అంటే. పోనీ అమ్మాయి అన్న పదమైనా మేము యూజ్ చేసినట్టు నువ్వు విన్నావా? లేదు కానీ. ఓ, అది కూడా లేదా? మరేం వినకుండానే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా? విరాజ్, ఏం జరుగుతోంది ఇక్కడ? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? మిథిలా, రియా నేను ఒక సినిమా చూసింది. ఆ సీన్లన్నీ ఇక్కడే జరుగుతున్నాయని భ్రమలో ఉంది, అంతే. కానీ నేను విన్నది. ఫస్ట్ నువ్వేమీ వినలేదు. వినకుండానే ఈ అమాయకుడైన అన్నయ్య మీద గాసిప్ చెప్తున్నావా? నీకు సెన్స్ లేదా? విరాజ్, అయినా కూడా నువ్వు. మిథిలా, రియాకి పనేం లేదు, మనకు పనుంది కదా. అవి పద, పీపీటీ రెడీ చేయాలి. ఏయ్, కరెక్ట్. మిథిలా, ఆ ఫార్మాట్ పంపించు. రే, త్వరగా రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ భ్రమలు ఎలా పక్కదారి పట్టించాలో నాకు బాగా తెలుసు. అబ్బా, ఏదో ఒక రోజు నా చేతికి రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతారు. అప్పుడు ఎవరిది ప్రేమో చూద్దాం. సారీ వదినా. విరాజ్ మనకి తెలియకుండా మనకి విరుద్ధంగా ఏదో చేస్తున్నాడు అనిపిస్తోంది మిథిలా. అలాగైతే విరాజ్ కళ్ళు కప్పి ఏదో చేస్తున్నాడు అన్నది నిజమేనా? ఎందుకైనా మంచిది. నా ప్లాన్ దీనివల్ల పాడవకుండా చూసుకోవాలి. చూసుకుంటాను. నాన్న, అక్కకేం కావాలో ఏం వద్దో నీకే బాగా తెలుసు కదా. అక్కని మీరే చూస్తున్నారు కదా. తన అందరి గురించి తప్ప తన గురించి అస్సలు ఆలోచించదు. అందుకే తన గురించి కేర్ తీసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా నాన్న. మీరేం ఆలోచించకండి. నేను ఒక అబ్బాయిని చూశాను. ఒక్క నిమిషం నాన్న. చీటీని దేవుణ్ణి తలుచుకొని వెయ్యాలని అక్కకు నేర్పించింది మీరే కదా. అక్క గురించి మీ అంత బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు నాన్న. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను.